హాయ్! హలో! రీసెంట్‌లీగా 'రష్మిక మందన', 'విజయ్ దేవరకొండ' పెళ్లి జరుగుతున్నది తెలిసిందే గదా! అయితే మీలో ఇద్దరికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఫ్యాక్ట్ నీకు తెలీదు. ఏంటంటే ఇంతకుముందే 'రష్మిక మందన' 'రిషబ్ శెట్టి' అనేటువంటి ఒక కన్నడ యాక్టర్‌తో లవ్‌లో ఉందని చాలా మందికి తెలుసు. కానీ ఆ లవ్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఏంటని రీసెంట్‌లీగా 'రష్మిక మందన' ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇదే టాస్క్‌గా తీసుకొని మన మీడియా వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మన విజయ్‌ని ఒక క్వెషన్ అడగడం జరిగింది. "డూ యూ రియల్లీ లవ్ ఇన్ రష్మిక?" అంటే మన విజయ్ అన్న "యెస్, ఐ యామ్ రియల్లీ లవ్ ఇన్ రష్మిక" అని చెప్పడంతో పాటు ఒక మాట అడిగారు. ఏంటంటే, "రష్మిక లవ్‌లో ఉందని తెలిసిన తర్వాత మీరెలా ఫీల్ అయ్యారు? సో, మీరు సెకండ్‌లా ఫీల్ అయ్యారా? లేకపోతే తను ఫస్ట్‌లా ఫీల్ అయ్యారా?" ఆ మాటకి మన విజయ్ ఆన్సర్‌గా చెప్తూ, లవ్ అన్నది ఎప్పుడైనా గాని ప్యూరిటీ ఆఫ్ ఫస్ట్ లవ్ అన్న. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రష్మికని లవ్ చేయకముందు ఇంకొకరితో లవ్ చేశానా? లేదంటే ఇంకొకరితో క్రష్‌లో ఉన్నానా? ఇంకొకరితో వేరేలో ఉన్నానా కాదు. ఎప్పుడైతే మనం ఒక పర్సన్‌ని పికప్ చేసుకొని ఆ పర్సన్‌తో లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత, ఆ పర్సన్‌కే మనం ఇంప్లిమెంట్ 100% మనం వారితోనే ఉండాలి కానీ, ఇంకొక రిలేషన్‌షిప్‌లో ఉండి ఇంకొకరితో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే తప్పు గాని, వన్స్ బ్రేకప్ అయిన తర్వాత వేరొకరితో మనం ఇష్టపడి వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అనేది రాంగ్ కాదు అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది. సో, ఆ ఇంటర్వ్యూలో ఈ ఆన్సర్ చేసిన విజయ్ దేవరకొండకి అందరూ ఒక్కసారిగా క్లాప్స్ ఇచ్చారు. ఎందుకంటే ఒకరిని ఇద్దరిని లవ్ చేయగానే ఈ జనరేషన్‌లో సెకండ్ హ్యాండ్ అనుకుంటారు సార్. మీరు మాత్రం ఇలాంటి ఆన్సర్ ఇచ్చినందుకు ఈ స్టేజ్‌లో ఉండి థాంక్ యూ సో మచ్ సార్ అని మన విజయ్ గారిని అప్రిషియేట్ చేసి పంపించడం జరిగింది. సో, ఆ ఆన్సర్‌లో విన్నప్పుడు రష్మి రష్మిక విజయన రష్మిక అన్నది ఆ ఆన్సర్ వినగానే ఇంటర్వ్యూలో ఒక్కసారి షాక్ అయిపోయి ఇంటికెళ్ళేసి థాంక్ యూ సో మచ్ ఫర్ మై లవింగ్ అని చెప్పి చెప్పిందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. సో, ఏది ఏమైనా మనకు అందిన ఇన్ఫర్మేషన్ అథెంటికేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేసుకుందాం. అంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.